జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆలంపూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నివాసం ఉంటున్న తాము కర్నూలులో బ్యాంకు రుణాలు తీసుకున్నామని చెప్పారు. ఆ రుణాలు మాఫీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. గతంలో ఏపీ బ్యాంకులో తీసుకున్న రుణాలు మాఫీ చేశారని, కానీ ఈ ప్రభుత్వంలోనే రుణమాఫీ చేయడం లేదని ఆరోపించారు. అధికారులు చొరవ తీసుకుని తమకు రుణాలు మాఫీ అయ్యేలా చూడాలని కోరారు. అల్లంపూర్లో ఉండేటువంటి తెలంగాణ రైతులకు వెంటనే కూడా ఎక్కువ కర్నూలులోనే తీసుకుంటాం. కర్నూలులో తీసుకుని ఇప్పుడే కాదు, ఒక 30-40 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాం. కానీ స్టేట్ చేంజ్ అయిన తర్వాత కూడా 2014లో రుణమాఫీ అయినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం కర్నూలులో ఉన్న అకౌంట్లకే రుణమాఫీ చేయడం జరిగింది. మళ్ళీ 2018లో రుణమాఫీ వచ్చినప్పుడు కూడా కర్నూలులో ఉన్న అకౌంట్లను అన్నింటి తీసుకున్నారు గవర్నమెంట్. కాకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల కొంచెం అప్పుడు మాఫీ నిలబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా రైతు బంధు కూడా ఇప్పుడు కనీసం అన్నీ మా అకౌంట్లోనే పడతా ఉన్నాయి. మేము అందరం అక్కడే ఉన్నాం. కాకపోతే మేము కర్నూలులో ఉండేటోళ్ళం కాదు, మేము తెలంగాణలో ఉండేటోళ్ళమే. రైతులము తెలంగాణ వాళ్ళమే, పొలము తెలంగాణదే. తెలంగాణ పొలం పెట్టుకొని అప్పు తీసుకున్నాం. మీకు రుణం మాఫీ ఇవ్వడం అనేది ఇది ఎంతవరకు సబబు? ఇది కరెక్ట్ కాదని మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇకపోతే గత 10 ఏళ్ల నుంచి కూడా రైతు బంధు కానీ పిఎం కిసాన్ నిధులు కానీ మా కర్నూలులో ఉన్న అకౌంట్లకే డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి అప్పుడు మేము తెలంగాణ వాసులమే కదా, మరి అప్పుడు వివక్ష లేనప్పుడు ఇప్పుడు ఎందుకు వివక్ష కొనసాగిస్తున్నారో దీనికి సమాధానం చెప్పి తీరాలి ఖచ్చితంగా కూడా. మరి అలంపూర్లో ఉన్న రైతులకు అందరికీ కూడా ఎక్కడ రుణం తీసుకున్నా కూడా వాళ్ళకంతా కూడా రుణమాఫీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని